హాయ్ అండి. తెలుగు వరల్డ్ 360కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు వెలుగైన దారి. పల్లె పేరు అల్లూరి. చుట్టూ కొండలు, మధ్యలో చిన్న చెరువు, పక్కనే పాత పాఠశాల భవనం. వర్షం పడితే నీరు కారే గోడలు, వేసవిలో మట్టి వాసన. అదే మా ఊరు స్కూలు. ఆ ఊరిలో రామయ్య అనే రైతు, పొలం, ఎద్దులు, మట్టితో నిండిన చేతులు, కానీ గుండె నిండా కలలు. అతనికి ఒక్క కూతురు లలిత. లలిత చదువులో చాలా తెలివైనది. రామయ్యకు చదువు రాకపోయినా చదువు విలువ బాగా తెలుసు. ప్రతి రాత్రి లాంతరు వెలుతురులో లలిత పుస్తకం చదువుతుంటే రామయ్య పక్కనే కూర్చొని అక్షరాలు తెలియకపోయినా ఆమె మాటలు వినేవాడు. నాన్న, నేను పెద్దయ్యాక బాగా చదివి మంచి ఉద్యోగం చేసి మన ఊరిని మార్చాలి అని చెప్పేది లలిత. రామయ్య చిరునవ్వుతో, నువ్వు చదువు తల్లి, నా కష్టమంతా నీ భవిష్యత్తు కోసమే అనేవాడు. ఒక సంవత్సరం ఊరికి కొత్త టీచర్ వచ్చింది. సౌమ్య పట్టుదలతో, ప్రేమతో పిల్లల్ని తన పిల్లల్లా చూసుకునే మనస్తత్వం. పాత స్కూలు భవనం చూసి ఆమె మనసు కదిలిపోయింది. ఈ పిల్లలకు మంచి వాతావరణం కావాలి అని అనుకుంది. రోజు స్కూల్ అయిపోయాక కూడా పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలుపెట్టింది. లలిత కూడా ఆమె దగ్గరే ఎక్కువ నేర్చుకుంది. ఒకరోజు లలిత అడిగింది, మేడం, చదువు నిజంగా జీవితాన్ని మార్చగలదా? సౌమ్య చిరునవ్వుతో చెప్పింది, చదువు నీ భవిష్యత్తు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను మార్చుతుంది. ఆ మాట లలిత గుండెల్లో పాతుకుపోయింది. అదే సంవత్సరం కరువు, పంటలు పాడయ్యాయి. రామయ్య పొలం ఎండిపోయింది. ఇంటి ఖర్చులు తీరలేదు. లలిత ఫీజు కట్టలేని పరిస్థితి వచ్చింది. ఒక రాత్రి రామయ్య కన్నీళ్లతో, తల్లి, ఈ సంవత్సరం చదువు ఆపాల్సి వస్తుందేమో అన్నాడు. లలిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తండ్రి చేతులు పట్టుకొని, నాన్న, నేను చదువుతాను, మనం ఏదో ఒకటి చేసి ముందుకు పోతాం అంది. ఆ మరుసటి రోజు సౌమ్య దగ్గరకు వెళ్ళి పరిస్థితి చెప్పింది. సౌమ్య ఒక్క క్షణం ఆలోచించలేదు. నీ చదువు ఆగదు, నేను నీ ఫీజు చూసుకుంటాను, కానీ ఒకరోజు నువ్వు ఇంకొకరి జీవితాన్ని మార్చాలి అంది. ఆ మాట లలిత జీవితానికి దారి చూపింది. సంవత్సరాలు గడిచాయి. లలిత చదువులో మెరుపు మెరిసింది. కాలేజీ, తరువాత పోటీ పరీక్షలు, చివరకు మంచి ఉద్యోగం. ఆ రోజు రామయ్య కళ్ళల్లో ఆనందం. నా తల్లి నిజంగా ఎదిగిపోయింది అని ఊరంతా చెప్పుకున్నాడు. కానీ లలిత మనసులో ఒకే కోరిక, నా ఊరిని మార్చాలి. ఉద్యోగం వచ్చిన మొదటి ఏడాదిలోనే అల్లూరికి తిరిగి వచ్చింది. పాత స్కూలు భవనం చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నప్పుడు లాంతరు వెలుతురులో చదివిన రోజులు గుర్తొచ్చాయి. గ్రామ పెద్దల్ని, టీచర్లను, పిల్లల తల్లిదండ్రులను పిలిచింది. మన ఊరికి మంచి స్కూలు కావాలి, పిల్లలు పెద్ద కలలు కనాలి, నేను సహాయం చేస్తాను అంది. మొదట కొందరు నవ్వారు. ఒక్క అమ్మాయి ఏం చేయగలదు అన్నారు. కానీ లలిత వెనక్కి తగ్గలేదు. తన జీవితంలో కొంత భాగం స్నేహితుల సహాయం, పాత టీచరు సౌమ్య సపోర్ట్, చిన్నగా పనులు మొదలు పెట్టడం మొదలైంది. ఒక గది తరువాత 2 పాత బెంచీలు మార్చి కొత్తవి, పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్. పిల్లల కళ్ళల్లో వెలుగు నింపింది. కొన్ని నెలల్లోనే అల్లూరి స్కూల్ పేరు చుట్టుపక్కల ఊర్లలో వినిపించింది. పిల్లలు భయం లేకుండా ప్రశ్నలు అడగడం, తల్లిదండ్రులు చదువు విలువ అర్థం చేసుకోవడం. ఒకరోజు రామయ్య లలిత చేతులు పట్టుకొని,
అన్నాడు. నువ్వు ఒక్కదానివి కాదు తల్లి, ఈ ఊరంతా నీ కుటుంబం. లలిత కన్నీళ్లతో నవ్వింది. 1 సంవత్సరం తరువాత ప్రభుత్వం వారి తనిఖీ వచ్చింది. స్కూలు పరిస్థితి, పిల్లల ఫలితాలు, హాజరు అన్నీ చూశారు. తర్వాత రోజు అధికారికంగా ప్రకటించారు, అల్లూరి గ్రామ పాఠశాల ఆదర్శ పాఠశాల. ఆ వార్త ఊరంతా పాకింది. పిల్లలు సంబరంగా పరిగెత్తారు. తల్లిదండ్రులు ఆనందంతో కళ్ళు మూశారు. లలిత నిశ్శబ్దంగా స్కూల్ గేటు దగ్గర నిలబడి ఆకాశం వైపు చూసింది. సౌమ్య మేడం మాట నిజమైంది. చదువు జీవితాలను మార్చుతుంది. ఆ రోజు సాయంత్రం రామయ్య పాతలాంతరు తీసి లలితకు ఇచ్చాడు. ఇది నీ మొదటి వెలుగు తల్లి. ఇప్పుడు నువ్వు 1000 మందికి వెలుగు అయ్యావు. లలిత ఆ లాంతర్ను స్కూల్ ఆఫీసులో పెట్టింది. అది ఆ ఊరి మార్పుకు గుర్తుగా నిలిచింది. ఒక్క అమ్మాయి కళ ఒక ఊరి భవిష్యత్తు అయ్యింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కథ మీకు ఈ హృదయాన్ని తాకితే ఇలాంటి నిజ జీవితానికి దగ్గరైన తెలుగు కథల కోసం తెలుగు వరల్డ్ 360ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మరో కథకు వెలుగు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.